రోహిణీదేవికి బలరాముడు జన్మించిన కొంతకాలానికి దేవకి 8వసారి గర్భవతి అయింది. ఆ విషయం తెలుసుకున్న కంసుడు 8వ బిడ్డ వల్లే తనకు మరణం కనుక చెరసాల చుట్టూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాడు. బిడ్డ జన్మించగానే తనకు తెలియజేయమని భటులను ఆదేశిస్తాడు. దేవకికి నెలల నిండి శ్రావణ మాసంలో బహుళాష్టమి రోహిణీ నక్షత్రం వృషభ లగ్నంలో దేవకీదేవి శ్రీకృష్ణుణ్ణి కంటుంది. అది అర్ధరాత్రి. విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా జన్మించగానే పూలవాన కురిసింది. కృష్ణుడు 4 చేతులలో శంఖ చక్ర గదా పద్మాలతో అన్ని దివ్య లక్షణాలతో అవతరించాడు. దివ్యకాంతులు వెదజల్లుతూ పసిబిడ్డ రూపంలో ఉన్న భగవంతుణ్ణి చూసి దేవకీ వసుదేవులు చేతులెత్తి మొక్కుతారు. అప్పుడు నారాయణుడు దివ్య రూపంతో వాళ్లతో మాట్లాడాడు. కంసుడు నన్ను సంహరిస్తాడని మీరు చింతించకండి అని పలుకుతూ వారు చేయవలసిన పని గురించి వివరించి మళ్లీ సాధారణ శిశువుగా మారిపోయాడు.